విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తమకు వద్దు అంటూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు సిద్దమవుతున్నారు. బస్సులు, కార్లలో విశాఖకు బయలుదేరి వెళ్తున్నారు వైసీపీ నాయకులు. ఎట్టి పరిస్థితుల్లో అభ్యర్థిని మార్చాలని లేని పక్షంలో వైసీపీకి ఓటమి ఖాయమని కడుబండి వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. స్థానికులకే అవకాశం కల్పించాలి అంటూ వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారి దగ్గరికి ఈ రోజు మేము ఎస్కోట మండలం అవ్వచ్చు, జామ మండలం అవ్వచ్చు, వ్యాపాడ, ఎలకోట మొత్తం 5 మండలాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు అందరం కూడా బయలుదేరి మన స్థానిక శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు గారిపై మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచులు అందరినీ కూడా మాకు గ్రామాల్లో నుంచి మా సర్పంచ్ ఎలక్ట్ అయిన ఒక సర్పంచ్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, జడ్పీటీసీ అవ్వచ్చు, ఎవరికి కూడా కనీసం విలువలు లేకుండా వాళ్ళ గౌరవాలు అగౌరవపరుస్తూ ఆయన ఎవరినో ఒకరిలో ఇద్దరినో పట్టుకొని ఆయన ఒక వార్డు మెంబర్లు పోటీ చేయరు, ఒక ఎంపీటీసీలు పోటీ చేయరు, అలాంటి వ్యక్తుల్ని పాలిసి కొట్టిన వ్యక్తుల్ని ఈ రోజు అతను చేరదీసి స్థానికంగా ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీ అందరినీ కూడా వాళ్ళ పనులు కానీ ఏవి కూడా సక్రమంగా చేసే పద్ధతిలో ఆయన అయితే లేరు. ఈ ఎమ్మెల్యే అయితే మాత్రం మాకైతే ఖచ్చితంగా అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల చాలా గౌరవం ఇచ్చి మాకు ఎంతో మహిళలకు 50% పదవులు ఇచ్చారు. అయితే మాత్రం మన నియోజకవర్గంకి వచ్చేసరికి మన ఎమ్మెల్యే గారు మాత్రం ఆ గౌరవం మాకు ఇవ్వట్లేదు. మేము కష్టపడి ఎంతో డబ్బు పెట్టి మేము ఎలక్షన్లోనే నెగ్గినా సరే ఈ రోజు ఒక జడ్పీటీసీగా కానీ, ఒక ఎంపీపీ, ఒక సర్పంచ్లని విలువ లేకుండా మా మండలానికి వచ్చేటప్పుడు కూడా మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వచ్చి ఎంపీపీ గారితోని, జడ్పీటీసీ గారితోని అన్ని ఏ కార్యక్రమం చేసినా సరే వాళ్ళతోని మీరు కూర్చొని మాట్లాడి ఆ కార్యక్రమానికి వాళ్ళని కూడా భాగస్వాములు చేసి వాళ్ళని కూడా చేయమని చెప్తున్నారు పెద్దలు. వీరనారాయణ మళ్ళీ నిద్రకు వచ్చేటప్పుడు కనీసం నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఒక జడ్పీటీసీ పరిస్థితి ఎలా ఉంటే కింద కేడర్ల పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందనేసి పెద్దలందరినీ నేను చూడమని చెప్తున్నాను. అందు గురించి ఈ ఎమ్మెల్యే గారికి కానీ మరలా సీట్ ఇస్తే మాత్రం ఆయనతో మేము ప్రయాణం చేయలేము, ఇబ్బంది పెడతారనేసి మేము వైజాగ్ వైవి సుబ్బారెడ్డి గారి కాడికి వెళ్తాం.